తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. దీంతో తొలి రోజే బీజేపీ ఎంపీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఈటెల, డీకే అరుణ, రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు కిషన్ రెడ్డి నామినేషన్ వేస్తారు. అయితే అభ్యర్థుల నామినేషన్లకు బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరవనున్నారు. ప్రత్యేక పూజల తర్వాత 11:30 నామినేషన్ దాఖలు చేయనున్నారు. సాయంత్రం వారి వారి నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు తీయనున్నారు అభ్యర్థులు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. దీంతో తొలి రోజే బీజేపీ ఎంపీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఈటెల, డీకే అరుణ, రఘునందన్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు కిషన్ రెడ్డి నామినేషన్ వేస్తారు. అయితే అభ్యర్థుల నామినేషన్లకు బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరవనున్నారు. ప్రత్యేక పూజల తర్వాత 11:30 నామినేషన్ దాఖలు చేయనున్నారు. సాయంత్రం వారి వారి నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు తీయనున్నారు అభ్యర్థులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, సందీప్, ఈ రోజు నుండి బీజేపీకి చెందిన పలువురు అభ్యర్థులు తమ నామినేషన్లు వేయనున్నారు. వీరి నామినేషన్ల గురించి ప్రత్యేకంగా బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు. ఈ రోజు లోక్సభ అభ్యర్థి, మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు గోవా చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్ సమక్షంలో కూడా నామినేషన్ వేయనున్నారు. అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి సమక్షంలో కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ సమక్షంలో కూడా ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. రేపు 19వ తేదీన సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో కూడా నామినేషన్ వేయనున్నారు. అలాగే తాండ్రా వినోద్ రావు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సమక్షంలోనే కూడా రేపు సాయంత్రం ఆయన నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కి ముందు ప్రత్యేకంగా కూడా పూజ చేసుకొని ఆ పూజా కార్యక్రమం అయ్యాక కూడా నామినేషన్ కు వెళ్తారు. అయితే ఇప్పటికే మెదక్ అభ్యర్థి రఘునందన్ రావు నిన్న అయోధ్య బాలరాముడి దర్శనం చేసుకొని తన నామినేషన్ పత్రాలు కూడా బాలరాముడి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. గురువారం ఈ రోజు ఉదయం 11:30 ముహూర్తం కూడా ప్రీస్ట్ లో నిర్ణయించిన ముహూర్తం ప్రకారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు మెదక్ పట్టణంలో భారీ ర్యాలీ కూడా తీయనున్నారు. ఈ కార్యక్రమానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ తో పాటు పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. అయితే మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉదయం 11 గంటలకు ఆయనకి ప్రీస్లు స్వదేశ్ చేసిన విధంగా మల్కాజ్గిరి కలెక్టరేట్ లో కూడా నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్, కిషన్ రెడ్డి కూడా వెళ్లి ఆయనని వారి సమక్షంలో కూడా నామినేషన్ వేయనున్నారు. అయితే ఉదయం 8 గంటలకు షామీర్పేటలోని ఈటల రాజేందర్ వద్ద ఒక సమావేశం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం కూడా షామీర్పేట నుండి ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ వేయనున్నారు. ఈ సాయంత్రము సికింద్రాబాద్ సిక్ విలేజ్, అలాగే జూనియల్ గార్డెన్ లో కూడా మాజీ సైనికులతో జరిగే సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా కూడా పాల్గొనబోతున్నారు. సో ఈ రోజు నామినేషన్ల పర్వం చూసుకుంటే బీజేపీ ఈ రోజు నుండి స్టార్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఈ రోజు నుండి దాదాపు 25వ తేదీ వరకు మొత్తం 17 అభ్యర్థులు కూడా 25వ తేదీ లోపలే నామినేషన్లు వేయనున్నారు. ముందుగా అనుకున్నట్టు మనం ఈ రోజు 3 అభ్యర్థులు ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. రేపు 2, అలాగే 22వ తారీఖున జైరాబాద్ నుంచి బీబీ పాటిల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో వేస్తారు. అలాగే చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆయన కూడా 22వ తేదీన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో వేస్తారు. నల్గొండ నుండి సైదిరెడ్డి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో వేస్తారు. మహబూబాబాద్ నుండి సీతారాం నాయక్, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో ఆయన కూడా వేస్తారు. 23వ తారీఖు భువనగిరి అభ్యర్థి బూర నరసయ్య గౌడ్ ఇంకా పూర్తి స్థాయిలో ఆయన ఖరారు కాలేదు. మొదటి నుంచి కూడా ఆయన 23వ తారీఖు అనుకుంటున్నారు. 24వ తేదీన మాత్రము పెద్దపల్లి గోమాస శ్రీనివాస్ కూడా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో కూడా ఆయన వేయనున్నారు. కాకపోతే ప్రస్తుతానికి అభ్యర్థిని మార్చే దిశలో కూడా బీజేపీ ఆలోచిస్తున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్,
ఛత్తీస్గఢ్ సీఎం శ్రీ విష్ణు దేవసాయి సమక్షంలో వేయనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో కూడా 24వ తారీఖున నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే రోజు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎరి రమేష్ కూడా సాయంత్రం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇంకా 25వ తేదీ రోజు కరీంనగర్ నుండి బండి సంజయ్ కుమార్ గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్ సమక్షంలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే రోజు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో కూడా ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నాగర్ కర్నూల్ పోతుగడ్డి భరత్ కూడా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్ సమక్షంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇలా ఈ 1 వీక్ లో మొత్తం బీజేపీ అభ్యర్థులందరూ కూడా తమ నామినేషన్ లో ప్రక్రియ అనేది పూర్తి చేయనున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.